హాయ్! 'పుష్ప 2' రిలీజ్ అయింది. సినిమా నిన్న రివ్యూస్ అన్నీ వచ్చేసినియి. మాట్లాడుకున్నాం. సినిమా బాగుందని మాట్లాడుకున్నాం. కలెక్షన్‌లు మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా నిన్న అనుకుంటా నిన్న నైట్ చిరంజీవినైతే వాళ్ళ నిర్మాతలు 'మైత్రి మూవీస్' నిర్మాతలు అలానే సుకుమారు, చిరంజీవిని కలిసినట్టయితే ఒక ఫోటో అయితే బయటకొచ్చింది. ఆహ్, మరి అది సంచలనమే. కాపోతే అతనితో పాటు మన 'అల్లు అరవింద్' ఎళ్తాడనుకున్నాం. 'అల్లు అరవింద్' ఎళ్ళలేదు. ఆయన మరి బిజీగా ఉన్నారు. ఏంటో కారణం తెలీదు గానీ 'అల్లు అరవింద్' ఎళ్ళలేదు. ఇంకా 'అల్లు అర్జున్' సరాసరి అతనైతే ఎళ్ళలేదు. కానీ నిర్మాతలైతే ఎళ్లి కలిసారు. అలానే డైరెక్టర్ సుకుమార్ గూడా కలిసాడు. ఎందుకంటే నెక్స్టు 'రామ్ చరణ్‌తోనే' సుకుమార్ సినిమా అయితే ఉండబోతుంది. 'బుచ్చిబాబు' తర్వాత 'రామ్ చరణ్' సినిమా అయితే ఉండబోతుందని అయితే క్లియర్‌గా మనకు తెలిసిందే. మరి చూద్దాం. మరి ప్రస్తుతం అయితే నిర్మాతలెళ్లారు గానీ మరి కనీసం నాకు తెలిసి చిరంజీవి స్పందించలేదు. కనీసం మరి సినిమా చూస్తే ఏమైనా స్పందిస్తారేమో. ఇంగ నిర్మాతలు కలిసారు కాబట్టి సినిమా ఏమైనా చూస్తారేమో ఆయన. ఎళ్లి చూసినాక సినిమా ఏమైనా చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి సినిమా బావుందని ఏమైనా చెప్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీ గురించి ఎవరు కూడా సినిమా చూసి సినిమా బాగుందని గాని ఏమీ పెట్టలేదు. మరి చూద్దాం. కొంచెం గట్టిగా వాళ్ళ మధ్య నడుస్తుంది. అసలు ఏంటనేది మనకు క్లారిటీ లేదు. అదే వాళ్ళు ఇంటర్నల్‌గా కూడా కొన్ని జరిగినట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది దీన్ని బట్టి. నేను అనుకున్న 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాతైనా ఎవరైనా సినిమా చూసి ఏమైనా పోస్ట్ పెడతారనుకున్నాను. కానీ అలాంటి సంఘటనలయితే ఏం జరగట్లేదు. ఇంకా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లకు కూడా అరవింద్, అల్లు అర్జున్ ఎళ్ళలేదు. ఖచ్చితంగా నిర్మాతలే ఎళ్లారు, అడిగారు. అంటే వాళ్ళకి సంబంధం లేని విషయం. కానీ హీరోగా బాధ్యతగా ఎళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే టికెట్ రేట్ పెంచుకోవడానికైతే అవకాశం ఇచ్చాడు. ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించలేదు. 'పుష్ప 2'కి అయితే టికెట్లు వాళ్ళు అడిగినంత రేట్లకైతే తెలంగాణలో ఏ రేట్లు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్‌లో అదే రేట్లకైతే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఈ వార్ ఏదైతే ఉందో సైలెంట్‌గా నడుస్తూ ఉంది. చిరంజీవి గారు కూడా ఎలాంటి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు కనీసం. ఏదన్నా ట్విట్టర్‌లో 'పుష్ప 2' మా మేనల్లుడు అల్లు అర్జున్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి దానికి ఎళ్లి చూడండి, ఆదరించండి అని ఎలాంటి ఒక చిన్న పోస్ట్ ఇది కూడా పెట్టలేదు. కొంచెం సాలిడ్‌గానే కనిపిస్తుంది నాకైతే వాళ్ళ మధ్యలో కొంచెం గొడవలైతే. చూద్దాం ప్రస్తుతానికైతే మరి ఎంతవరకు ఉంటుంది ఈ గొడవలనేది తెలీదు మనకి. ఆహ్, రేపు 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన తర్వాతన్నా మరి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతాడేమో చూడాలి. ఆ రోజు కూడా అల్లు అర్జున్ రియాక్ట్ కాకుండా ఇప్పుడు మరి కనీసం 2, 3 రోజులు ఆగిన తర్వాతైనా సినిమా చూసినాక 'రామ్ చరణ్' లేకుంటే 'చిరంజీవి' లాంటోళ్ళు ఎవరైనా రియాక్ట్ అయితే బాగుంటుంది. ఒకవేళ రియాక్ట్ కాలేదంటే మటుకు వీళ్ళు ఆల్మోస్ట్ గొడవలు గట్టిగానే జరిగినట్టే. మరి అది ఎప్పటికి ముగుస్తుందని చెప్పలేం. ముగుస్తుంది ఖచ్చితంగా అల్లు అరవింద్ దాన్ని సెటిల్ చేస్తాడు. ఎక్కువ రోజులైతే సాగనీయడు. చూద్దాం త్వరగానే దాన్ని సెటిల్ చేస్తాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ వేరే ర్యాప్‌లో ఉన్నాడు కాబట్టి ఆహ్, అల్లు అర్జున్ కూడా తగ్గేది లేదని ఒక సైలెంట్‌గా అయితే ఉంటున్నాడు. ఎలాంటి కాంప్రమైజ్‌కి అయితే ఎళ్ళట్లేదు అతనైతే. చూద్దాం ప్రస్తుతానికైతే 'పుష్ప 2' ఒక మంచి రేంజ్‌లో హిట్ అవుతా ఉంది. ఆల్రెడీ కలెక్షన్‌లు కూడా దాదాపు మంచి కలెక్షన్‌లే వచ్చినాయి. ఇంతకుముందు ఇప్పుడు చూడని కలెక్షన్‌లు అయితే రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అలానే మరి 'గేమ్ చేంజర్‌కి' ఒక ఛాలెంజే ఇది. మరి ఎందుకంటే ఇప్పుడు 'పుష్ప 2' ఈ రేంజ్‌లో హిట్ అయిందంటే రేపు 'గేమ్ చేంజర్' కూడా ఇదే స్థాయిలో హిట్ కావాల్సి ఉంటుంది. లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని తట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తున్నారో అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే రచ్చ చేస్తారు. చూద్దాం మరి అప్పుడు ఏం జరగబోద్దో. అది సంక్రాంతికి వస్తుంది. ఇప్పుడు 'పుష్ప మ్యానియా' నడుస్తుంది. దాదాపు ఒక 10 రోజులు, 15 రోజుల పాటైతే 'పుష్పనే' ఇండియా వ్యాప్తంగా వినిపిస్తుంది.